నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆమ్చూర్ వ్యాపారానికి ఎంతగానో ప్రసిద్ధి. రాష్ట్ర నలుమూలల నుంచి మామిడి రైతులు ఇక్కడికి ఆమ్చూర్ తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఇస్తున్న గిట్టుబాటు ధర చాలడం లేదని, ధర పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతిరాజు అందిస్తారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆమ్చూర్ వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. రాష్ట్ర నలుమూలల నుంచి మామిడి రైతులు ఇక్కడికి ఆమ్చూర్ తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఇస్తున్న గిట్టుబాటు ధర చాలడం లేదని, ధర పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతిరాజు అందిస్తారు. మామిడి రైతులకు నిరాశ మిగులుతుంది. ఆమ్చూరుగా పిలువబడే తెలంగాణలో టంకర్లుగా పిలువబడే మామిడి రైతులకు మాత్రం నిరాశగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మా వ్యవసాయ మార్కెట్కు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుంది. ఆమ్చూరు కేంద్రము ఒక నిజామాబాద్లోనే కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నిజామాబాద్ మార్కెట్లో నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆమ్చూరు టంకర్లు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. వీటిని ఉత్తర భారతదేశంలో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడ వ్యాపారులు సిండికేట్ గా మారి తమకు ధర దక్కనివ్వడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గత ఏడాదితో పోల్చుకున్నట్టయితే ఈసారి పంట దిగుబడి తగ్గడంతో పాటు వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ప్రతికూల ప్రభావం కారణంగా ఆమ్చూరు రైతులకు నిరాశ మిగులుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధర లేకపోవడం, మరోవైపు ప్రతికూల పరిస్థితులు, వర్షాల కారణంగా పంట నేల రాలడం, అదేవిధంగా మామిడి తెంపే సమయంలో, అదేవిధంగా టంకర్లు తయారు చేసే సమయంలో కూడా అనేక పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతంలో కంటే ఈసారి రేట్లు పెరుగుతున్నాయని మామిడి రైతులు, ఆమ్చూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి? మేము సిరికొండ మండలం రావుట నుంచి వచ్చినాం సార్. మేము అక్కడి నుంచి 60 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి దిగాలంటే 1200 రూపాయలు ఆటోకి కావాలా. ఇక్కడ తీసుకొచ్చిన అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చినా కానీ ఇక్కడ రేట్ లేక, అక్కడ పోలేక ఏ రేటుకైనా ఇచ్చిపోతున్నాం. అందుకొరకు మేము బాగా మునిగిపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు దానికి కైకిలు పెట్టాలి. ఒక్కొక్క మనిషి 300 రూపాయలు కైకిలు తీసుకుంటుంది, 100 కాయ గీకారు. ఇవన్నీ పోగా మాకు మిగిలేది ఏం లేదు. అందు గురించి మేము ఎట్టన్నా చేసి ధరలు ఎక్కువ చేసి తీసుకోవాలని మేము అంటున్నాం. ఆమ్చూరు తయారీ కోసము మీరు మామిడి తెంపే సమయంలో ఏ విధంగా తయారు చేస్తారు ఆమ్చూరు సారు? మేము మామిడి చెట్లను పట్టుకుంటాము, కాయ రాగానే తెంపుతాము, పంగికినాగాన తెంపి గీకి పొట్టు గీకి కోసి 3 రోజులు ఎండబెట్టి దాన్ని తయారు చేసి ఒక క్వింటల ఎంతనో కాగానే తీసుకొస్తే మొత్తం గీరేట్ ఉన్నాక మాకు గిట్టుబడి అవుతలేదు సారు. అంతకుముందు ఒక పోయిన 3 సంవత్సరాల కింద, 4 సంవత్సరాల కింద 33 నుంచి 35 దాకా ఉన్నా సారు. అప్పుడు మాకు కాయకి పడ్డది ఏదో ఆ రేట్లో నిరుడు మునిగాం సారు. 2 నెలలు కష్టపడితే 40,000 రూపాయలు వచ్చినాయి. నిరుడు దాంట్లో 10 దక్కుతామని నిరుడు పడితే దేశం మీద కాయలేదు, ఉన్న కాడికి ఇది తెచ్చినాం. ఇది తెచ్చిన కానీ ఈ మాల్కి ఇది తెస్తున్నాం. ఇది పిరం అక్కడ 10,000 చెట్టు కూడా నాకు గమాలు అక్కడ మాల్ 10,000 తెచ్చిన. అది తెచ్చినాక ఏమంతా అలా బెనిఫిట్ లేదు సార్. మొత్తం ఇప్పుడు లాస్ అయ్యా. ఈ దందా చేసుకుంటే బంద్ వేస్ట్. ఎన్ని సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు మీ కాబట్టి తలకాడికనే చీరియర్ కాదు. మొత్తం ఇలా ఏమన్నా బెనిఫిట్ లేదు. ఇలా
వీళ్ళంతా దళాయిదారులు దాని మళ్ళీ తింటారు అంతే. దళారులు పెరిగి మార్కెట్ రేట్ను శాసిస్తున్నారు, ఒకవైపు ధరలు రాకుండా అడ్డుకుంటున్నారని వ్యాపారస్తులు సిండికేట్గా మారి ధరను దక్కిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మాది మెదక్ జిల్లా సార్. గత ఇన్ని సంవత్సరాల కొలే చేస్తున్నాం సార్. ఎప్పుడు కూడా మాకు ఇంత అద్దుమానం ధర ఎన్నడూ రాలేదు. ఈ ఖరీదారులు నలుగురు ఏకపక్షమై ధర రాకుండా ఆలన్లాలే కమిషన్గా చేస్తున్నారు సార్. ఈసారి అయితే మరీ దారుణం సార్. మాకు ఏమీ లాభం లేదు సార్. మరీ మీద పడుతుంది. ఒక కాయ కొట్టాలి, చెట్టు మీదకి తేవాలి, గీకాలి, ఎండేయాలి, ఒక 3 రోజులు ఎండాలి, మళ్ళీ అక్కడికి ఆటో కిరాయి తీసుకురావాలి, అక్కడికి ఆటో కిరాయి మీద తేవాలి, తెచ్చి వేయాలి. ఈడేసి నాడు బీట్ కాలేదనుకో నైట్ వండాలి, నైట్ వండి మళ్ళీ తెల్లారి అమ్ముకోవాలి, పోవాలి. అమ్మేవారికల్లా క్వింటల్కు ఒక టన్నుకు ఒక క్వింటల్ కూడా కాదు సార్, 80 కిలోలు 90 కిలోలు అవుతుంది. ఏదో ఆమ్షూరు ఒక టన్నుకు 80 కిలోలు. 80 కిలోలకైనా ధర రావడం లేదు సార్. టన్నుకు 15, 20, 25 వేల దాకా పెడుతున్నాం సార్. గత సంవత్సరం మాకు కొంచెం లాభాలు వచ్చినాయి సార్. ఈసారి వస్తాయని ఆశతోని ఇంకా ఎక్కువ పట్టాము. ఇంకా ఎక్కువ పట్టే వరకల్లా మాకు ఏమీ రాకుండా లాస్ అవుతుంది సార్. ఇప్పుడు రేటు సార్ 8 నుంచి 12, 15, 16 దాకా ఉంది సార్. లాస్ట్ గంత ఉంది సార్. ఏదో వైట్ మాల్ ఏమన్నా 1, 18, 19 పోతుంది సార్. అంతకన్నా మిగిలి ₹1 లేదు సార్. అందుకే అందరినీ కోరుతున్నాము కొంచెం ఎక్కువ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మహిళా రైతు ఉంది. చెప్పమ్మా, మీరు కష్టం చేస్తున్నారు, దీనికి ప్రతిఫలం వస్తుందా? అయ్యో 10, 20 ఏళ్ళు ఒకళ్ళు వేస్తున్నా సార్. 20 ఏళ్ళు ఒకళ్ళు వేస్తున్నా కానీ ఏదో ప్రతి సంవత్సరము 10,000, 20,000 కైకిలోలన్నా మిగిలినాయి. ఈ 2 ఏళ్ళ ఒకళ్ళు అయితే ఏం మిగులుతలేవు. పుల్ల ఈమలు పెద్ద ఈగలు చెట్టెక్కి కొమ్మలు జారుకుంటా ముడుగొట్టు రాత్రి పోయి కొట్టుకొచ్చి కూలోళ్ళం పిలిచి నిద్ర లేక ఎండ పోచి చేసి అన్నీ వేసి ఇడి తీసుకొచ్చే వరకు ఇక్కడ ధర లేపే వరకు మా పాడం డక్ అంటుంది. ఇక కైకిలోకి ఎడికెళ్ళి ఇవ్వాలి, చెట్టోళ్ళకి ఎడికెళ్ళి వేయాలి, ఆటోలో ఎడికెళ్ళి ఇవ్వాలి. ఎంత పరిస్థితి ఎట్లా అయిపోయి దాని ఏందైనా ఇక తిందామంటే తిండి లేదు, కడుపుకు నిద్ర లేదు, కంటికి ఈ దంద మీద ₹4 వస్తాయని చేస్తే మొత్తం మాకు ధరలు వస్తలేవు సార్. ఏం చేయాలి, దయచేసి మాకు రేటు వేయించాలి, మాకు ₹4 లాభం రావాలి కోరుకుంటున్నాం మేము. ఆమ్చూరు రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గతంలో పోల్చినట్లయితే ఈసారి మాత్రం ధరలు తక్కువ ఉన్నాయని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. కేవలం 8,000 నుంచి 15, 16,000 మాత్రమే ధర పలుకుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25,000 నుంచి 30,000 వరకు మద్దతు ధర ఉన్నట్లయితే తమకు గిట్టుబాటు అవుతుందని కూడా ఆమ్చూరు రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి, కూలీల ఖర్చు పెరుగుతున్నప్పటికీ ధరలు మాత్రం పెరగడం లేదని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మార్కెట్ యంత్రాంగం స్పందించి ధరను 30,000కు పైగా ఉండే విధంగా చొరవ చూపాలని కూడా కోరుతున్నారు. ఒకవైపు దళారులు ఉన్నారు, మరోవైపు మార్కెట్ వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధర పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.